హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇంత దిగాలుగా కూర్చున్నావు అని అనుకుంటున్నారా? ఏదో పోగొట్టుకున్నట్టు. యెస్, పోగొట్టుకోబోతున్నాను. ఏంటి అంటే, నేను ఇన్ని రోజులు చేసిన డైట్ అంతా ఆపేసి ఈరోజు స్వీట్ తినబోతున్నాను. అది కూడా వేఫల్ ఆఫ్టర్ 1 ½ మంత్. మరెందుకు తింటున్నావు? అలాంటప్పుడు తినకు అని అనొచ్చు. బట్ కొన్ని క్రేవింగ్స్ ఆపలేం గదా! సో, నా మూడ్ కొంచెం బాలేదని నాకనిపించింది. సో, ఎళ్లి ఫుడ్ తింటే సెట్ అయిపోతది. అందులోనూ స్వీట్స్ తింటే ఇంకా సెట్ అయిపోతది. ఎంతమంది ఇలా ఉన్నారు ఫుడ్ తింటే మూడ్ సెట్ అయిపోయేటోళ్ళు. యెస్, అందులో నేను గూడా. అంతేకాకుండా ఫీవరొస్తే బిర్యానీ తింటే వెంటనే తగ్గిపోతది అనే మెంటాలిటీ నాది. సో, అలా ఉంటది నా ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేసి. సో, వేఫల్ అయితే వచ్చింది. టేస్ట్ సూపర్ అని చెప్పలేను. బట్ ఓకే. ఓకేష్. బికాస్ ఇంతకంటే మంచి టేస్ట్ ఉండేటున్నాయి వేఫర్స్. బట్ ఇది మా నియర్ బై ఉంటాయి కాబట్టి రీజన్‌కి తగ్గట్టే, రేట్‌కి తగ్గట్టే టేస్ట్ కూడా ఉంటది. సో, అలానే ఉండింది. బట్ ప్రస్తుతానికి మన క్రేవింగ్స్ అయితే తీరాలి కాబట్టి టేస్ట్ అయితే బానే ఉంది. తింటుంటే ఇంకా మంచిగా అనిపించింది. సో, మా ఫ్రెండ్ ఇంకొకటి తీసుకుంటావా అంటే, "నో" అని చెప్పిన. ఎందుకు మరి నో, ఆల్రెడీ బ్రేక్ చేసినావు కదా అని అనుకుండొచ్చు. బట్ ఆల్రెడీ క్యాలరీస్ పెంచుతున్నప్పుడు మనకి క్రేవింగ్స్ మాత్రమే పోవాలి. సో, 2 స్పూన్స్ తినే ఐస్ క్రీమ్ 1 స్పూన్ తింటే మన క్రేవింగ్స్ అయితే అండ్ క్యాలరీస్ కూడా మెయింటైన్ చేసినట్టు అయితది. సో, అలా వేఫల్ అయితే తినేసి మూడ్ సెట్ చేసుకున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తానంటే అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.